హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈ ఫ్లవరు కుట్టడం చెప్తున్నాను. ఇది జర్దోసి ముడికుట్టు ఫ్లవర్ ఫ్రెండ్స్. చూడండి ఎలా కుట్టాలో చెప్తున్నాను. ఇలా నెక్లో సైడ్ వేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఈ ఫ్లవర్ కుట్టడం చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. జస్ట్ మనకి జర్దోసి కుట్టడం వస్తే సరిపోతుంది. ఇవి గ్లాస్ బీడ్స్తో అవుట్లైన్ ఇస్తున్నాను. ఇలాగా గ్లాస్ బీడ్తో అవుట్లైన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు వీడియోలో ఉన్న ఫ్లవర్ ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది అర్థమవుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్స్లో అడగండి, చెప్తాను. వీడియో నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా రౌండ్ కుట్టిన తర్వాత ఇక్కడ లైన్ ఉంది కదా, ఈ లైన్లో ఇలా మనం షుగర్ బీడ్స్ అయితే ఒక చిన్నది లైన్ లాగా కుట్టుకోవాలి. చూడండి, ఇలా ఈ లైను కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ముడేసుకున్నాక చూడండి, ఇక్కడ మనము జర్దోసితో లోపల అవుట్లైన్ లాగా చూడండి, ఇలా లోపల లీఫ్ వస్తుంది. అక్కడ ఆ లీఫ్కి లోపల సైడు ఎత్తు వచ్చేలాగా ఇలా మనం కుట్టుకోవాలి. ఇక్కడ మీరు ఇలా జర్దోసి అయినా కుట్టుకోవచ్చు, లేదా చిన్నది థ్రెడ్ అయినా అంటించుకోవచ్చు, పోస్టులైనా కుట్టుకోవచ్చు. కానీ మనకి ఎంత ఎత్తు కావాలో ఆ ప్యాటర్న్లో తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలాగా మొత్తము ఇలా ముడేసాక ఈ జర్దోసి బాగా విసిగిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నేను కస్టమర్లు ఎవరన్నా వస్తే ఫస్ట్ జర్దోసి కావాలా వద్దా అని అడుగుతాను. ఎందుకంటే అది జడ పట్టేసి లాగుతూ ఉంటుంది కదా, అందుకు మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి చూస్తాను. కానీ కస్టమర్స్ ఇప్పుడు లాగినా పర్లేదు ఏమంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఇక్కడ నిడిల్తో దారం బయటికి తీసి మనము అన్నీ దగ్గర కొంచెం చిన్నవి పెద్దవి, ఇందులోనే లైట్గా చిన్నవి పెద్దవి తీసుకోవాలి. ఇలా చూడండి, ఇక్కడ ఇలా మనము ఇలా నిడిల్ బయటికి తీసి చూడండి, ఇలా చూస్తున్నారు కదా. ఒకవేళ మీకు ఇక్కడ మీరు తీసుకున్నది ఇలా సరిపోలేదు అనుకోండి, ఇలా కొంచెం ముందుకు కుట్టుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి, ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ ఇలా బ్యాక్ వచ్చేసి ఇక్కడ జస్ట్ ఖాళీగా బ్యాక్ రావాలి. మళ్ళీ ఇంకోటి తీసుకొని ఇలా కుట్టుకోవాలి. చూడండి, మీకు జర్దోసి లీఫ్ చెప్పాను కదా, అలాగనమాట. ఇలా చూడండి, ఇలాగా
మొత్తం కుట్టుకోవాలి ఫ్రెండ్స్. మనము ఇలా మొత్తం లీఫ్ కుట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఫ్లవరు ఎలా వచ్చిందో ఇలాగా ఫ్లవరు కుట్టుకోవాలి. తర్వాత చూడండి, ఈ నెక్స్ట్ లీఫ్ దగ్గర సేమ్ ఇంతకు ముందులాగే జర్దోసితో మనము ఇలా అవుట్లైన్ ఇచ్చుకోవాలి. చూడండి, ఇలా మనం అవుట్లైన్ ఇచ్చుకోవాలి. ఇలాగనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మిడిల్ బయటకు తీసి చూడండి, ఇలా ఒకటి షుగర్ బీటు, ఒకటి జర్దోసి తీసుకొని చూడండి, ఈ చెమికి ఉంది కదా, ఈ చెమికి ఒకటి తీసుకొని ఇలా అది మనము తీసుకున్న జర్దోసి ఎంత ఉందో చూడండి, అంత లెంత్లో ఇలా కుట్టేసుకోవాలి. ఇలా మనము లోపల నుంచి థ్రెడ్ తీసుకొని ముడేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా ముడేసుకోవాలి. అలా ముడేసుకున్నాక మళ్ళీ చూడండి, ఇక్కడండి, ఇక్కడ మనం తీసుకొని మనము కట్ చేసి పెట్టుకున్న జర్దోసి, షుగర్ బీటు తీసుకొని లెంత్ చూసుకొని ఇలా దానికి కొంచెం పక్కగా ముడేసుకోవాలి. ఇలా మనం మళ్ళీ సేమ్ కొంచెం పక్కగా తీసుకోవడము, ఇలా మొత్తం ఒక షేప్ వచ్చే వరకు కుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా మనము ఒక షేప్ వచ్చేంత వరకు కుట్టుకోవాలన్నమాట. ఇలా మూడేసుకొని చూడండి, ఇలా ఇది మిడిల్లోది కాకుండా, మిడిల్లో మనం వేసుకున్నాం కదా, అది కాకుండా 1 2 3 అలా ఇటువైపు 3 అటువైపు 3 వేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే ఫుల్ వరకు కూడా వేసుకోవచ్చు. అంటే ఫుల్ అంటే కింద వరకు ఇంకో 2 వేస్తే కిందికి వస్తుంది. కానీ ఈ డిజైన్ ప్యాటర్న్లో అయితే ఈ లెంత్ సరిపోతుంది. చూడండి, ఇలాగా మనం ముళ్ళు వేసుకొని ఇప్పుడు ఇటువైపు చూడండి, ఇటువైపు కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, ఫ్లవరు ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ గ్యాప్లో చిన్నగా ఇలా లీఫ్ షేప్స్ డ్రా చేసుకోవాలి. ఇన్ని అనేమి ఉండదు, మనకు వచ్చిన గ్యాప్ని బట్టి 2 3 డ్రా చేసుకోవచ్చు. ఇది మాత్రం ప్లెయిన్గా వదిలేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇటువైపు మాత్రమే దీనికి ఉంది కదా, ఈ సైడ్ మాత్రమే గీసుకోవాలి. ఇక్కడ ప్లెయిన్గానే వదిలేయాలి. చూడండి, ఇప్పుడు ఇలా మనము ఇలా చూడండి, ఇలా వీడియో ఇక్కడ చూడండి, ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంది. ఇలాగా ఇలా కుట్టుకోవాలి. 2 వేసి మళ్ళీ చూడండి, ఇలా తీసుకొని చూడండి, ఈ మిడిల్లో ఉంది కదా, సేమ్ గ్లాస్ బీట్ ఉంటుంది కదా, అది తీసుకొని ఇలా ఒక్క బీటు పెట్టుకోవాలి. చూడండి, ఇలాగనమాట. ఇలా మళ్ళీ తీసుకొని ఇలా లెంత్ చూసుకొని కుట్టుకోవడము. ఇక్కడ సేమ్ అలాగే కుట్టుకోవాలి. చూడండి, ఇలా గ్లాస్ బీట్ వేసి ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇలా ఇటువైపు కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇటువైపు కూడా చూడండి ఫ్రెండ్స్, ఇలా కుట్టేసిన తర్వాత ఇలా మనం థ్రెడ్ తీసుకొని చూడండి, ఇక్కడ ఈ గ్యాప్లో ఒకటి ఈ లవంగం కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇలా లవంగం కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ మధ్యలో మనము 3 కుట్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మధ్యలో 3 కుట్లు వేసుకోవాలి. ఇలాగా మొత్తం మనం 3 కుట్లు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ముడి కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం మనము ముళ్ళలాగా వేసుకోవాలి. చూడండి, ఇక్కడ చిన్న గ్యాప్ కనిపిస్తుంది కదా మీకు, ఆ గ్యాప్లో మనము స్టోను పెట్టుకోవాలి. క్లిప్ స్టోను కానీ లేదా జర్కన్ స్టోన్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. చూడండి, నేనైతే మీకు జర్కన్ స్టోను పెడుతున్నాను. చూడండి, ఇలా గమ్ పెట్టి ఇలా చూడండి, ఇలా పెట్టుకోవాలన్నమాట.
వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.